అక్కడ ఆశతో నీవు అక్కడ ఆయన వైపు చెయ్యి చాపావనుకో, అక్కడి నుంచి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యము యెషయా గ్రంథము 43 అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చెప్పబడిన వాక్య నిమిత్తము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అన్న సంగతిని, ఎందుకంటే ఈ యొక్క వాక్యం చదివినప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు నాతో చెప్పిన విషయం ఏంటంటే బ్రేక్ త్రూని ఇస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ ఎవ్రీ వన్ లైఫ్. బ్రేక్ త్రూ ఏంటంటే సంపూర్ణమైన అకస్మాత్తుగా వచ్చిన మార్పు. ఇట్స్ ఎ బ్రేక్ త్రూ అని ఎందుకు చెప్తున్నారంటే అందరి జీవితము లైఫ్ స్టైల్ ఇట్ విల్ బికమ్, మనం ఏంటంటే హ్యాబిట్యూట్ అయిపోతూ ఉంటాము. పొద్దున్న లెగిసి ఇక తినేసి వర్క్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి నిద్రపోయి. నో, గాడ్ వాంట్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. నా యొక్క జీవితం లైఫ్ స్టైల్ సామాన్యముగా ఉంది అనుకుంటున్నావా? దేవుడు నీకు ఒక గొప్ప బ్రేక్ త్రూని ఇవ్వాలనుకుంటున్నాడు. నా జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీకు ఒక మార్గాన్ని, ఎడారిలో కూడా నదులు పారజేసిన దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక గొప్ప బ్రేక్ త్రూని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడి అడుగుదామా? ఎందుకంటే మనము అడిగినప్పుడు, సిద్ధపాటు హృదయాలు కలిగి ఉన్నప్పుడు ఆయన అంటాడంట, ఆయన ఆశతో సిద్ధపాటుతో ఆయన దగ్గరికి వస్తే ఎన్నడూ కూడా ఆయన వదిలేయడంట. కంపల్సరీగా ఆశగల ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. సిద్ధపాటుతో అడుగుదాం, దేవా నాకు ఒక బ్రేక్ త్రూ నువ్వు ఈరోజు చెప్పబడే వాక్యంలో నాకు కొత్త వెలుగుని దయచేయి, నా మార్గాన్ని కొత్తగా నీవే నిర్మించు దేవా అని అడుగుదాం. ప్రేమగలన దయగలన పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణంలో ఈ యొక్క బిడ్డలతో చేరి వచ్చి ఉంటుండగా నాయన నుంచుంటున్నా నన్నునైనా నీ యొక్క ఆత్మవశ్యము చేసుకొని అయా నీ యొక్క వాక్యమునైనా చెప్పడానికి, నీ యొక్క మాటలుగా ఉండడానికి నాయన, నా మాటలు నా జ్ఞానముతో కాకుండా పరిశుద్ధాత్ముడా నన్ను నీ యొక్క వశ్యము చేసుకొని కేవలము నాయన ఏ మాట్లాడాలో నా ప్రతి మాట నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వింటున్న ప్రతి బిడ్డకి చెప్పబడే వాక్యం ఒక మంచి నేలన పడే విత్తనముగా ఉండబోతుందని నమ్ముతూ విశ్వసిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవుడు ఈ యొక్క వాక్యం చెప్పినప్పుడు నా యొక్క హృదయంలో ఉల్లసించింది. నేను ఒక రివైండ్ అయిపోయాను. ఒక 2 years బ్యాక్ వెళ్ళిపోయాను. ఒకనొక సమయంలో ఇట్ బికమ్ ఏ క్రేజీ లైఫ్ స్టైల్. ఇట్ వాస్ గోయింగ్ టు బి ఏ ప్లెయిన్ అండ్ థింగ్ లైఫ్ స్టైల్ లాగా నేను అలవాటు పడిపోయి ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు, కానీ ఆశ అయితే ఉంది. దేవా నేను నీ మీద ఆధారపడి ఉంటున్నాను, నాకు ఒక బ్రేక్ త్రూ కావాలని ఒక అడిగిన సామాన్య యువకుడు. ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు, మార్గమేమో తెలియట్లేదు, ఎటువైపు వెళ్తున్నానో పయనం ఎటువైపు ఉందో తెలియట్లేదు, కానీ దేవుడు ఏమన్నాడంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ. ఈ యొక్క వాక్యం చదివినప్పుడు అలా రివైండ్ అయిపోయింది నా లైఫ్. ఒక 2 yearsలో మంచి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి ఎప్పుడో ఒక ముసలివాడు అయిపోయాక 60 years వచ్చాక రిటైర్మెంట్ తీసుకొని లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఒక యువకుడు బ్రేక్ త్రూ వచ్చినప్పుడు, తన జీవితము తలకిందులైపోయినప్పుడు ఏమైంది అంటే ఎవ్వరూ ఊహించని రీతిలో దేవుడు తనని వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడంటే నేను తెలియని ప్రజల దగ్గరికి కూడా నన్ను తీసుకెళ్ళి నడిపిస్తున్నాడు. తన వాక్యాన్ని చెప్పేదానికి నాకు అర్హత లేకపోయినా తన యొక్క రక్తమందు నన్ను కడిగి శుద్ధీకరించి మీ ముందు నించోపెట్టాడు. నాకైతే అర్హత ఏ యోగ్యత లేదు, కానీ ఆయన తన స్థానాన్ని నాకు దయచేసి ఆనాడు బ్రేక్ త్రూ ఇచ్చాడు. కాబట్టి బికాస్ హీ గివెన్ ఎ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్, దట్స్ వై ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ. ఇట్ ఈస్ నాట్ మై థింగ్, నేనేదో కష్టపడి చేసిందో కాదండి. నేను ఒకానొక సమయంలో 2017లో కష్టపడి మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. నా యొక్క సొంత పనితో, సొంత వ్యయముతో, సొంత డబ్బు ఖర్చు పెట్టి మినిస్ట్రీ చేద్దాం అనుకున్నానండి. కానీ ఆనాడు ఫెయిల్యూర్ అయిపోయి 2019 దాకా ఎటువైపు వెళ్ళాలో తెలియలేదు. జీవితం అంటే ఎక్కడికి వెళ్తుందో ప్రయాణము తెలియదు, ప్రయాణికి దారి తెలియదు, గమ్యము తెలియని ప్రయాణం చేశాను ఒకనొక సమయంలో. కానీ దేవుడు ఏం చేశాడంటే హీ లిఫ్టెడ్ మీ ఫ్రమ్ దట్ ప్లేస్. నేను ఎన్నడూ చూడని ప్రదేశాలకి,
ఎప్పుడు కూడా కలలో కలలో కూడా చూస్తాననుకొని అటువంటి ప్రదేశాలకు కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఎక్కడ ప్రదేశాలకు వెళ్తాను, ఏ దేశాలకు వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అని ఊహించలేదు. కానీ ఆయన నా యొక్క జీవితంలో ఆయన కృప నిమిత్తము నన్ను నడిపిస్తూ వచ్చాడండి. ఎందుకు ఈ బ్రేక్ త్రూ కావాలంటే మన జీవితంలో ఒకే లైఫ్ స్టైల్కి విల్ హ్యాబిచ్యుయేట్. మనం ఏం చేస్తామంటే ఇదే జీవితం. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే whenever you are having the lifestyle without Christ is like a dustbin. ఒక చెత్త కుప్ప వంటి జీవితము. యేసుక్రీస్తు వారు మన జీవితంలో మన లైఫ్ స్టైల్ లేకపోతే అదేంటి అంటే వ్యర్థమైనటువంటి జీవితం అండి. ఎందుకు వ్యర్థమైనటువంటి జీవితం అంటున్నానంటే మన జీవితంలో అన్నీ ఉంటాయండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ బట్ ఇఫ్ యూ డిడెంట్ హ్యావ్ మీ, ఆయనని మనము కలిగి ఉండకపోతే మనం ఏం చేస్తామంటే ఫెయిల్యూర్గా మిగిలిపోతాం. అది ఇప్పుడు కనిపించదు, కానీ ఒక పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకు అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఆగిపోతాము, నడవాలన్నా కూడా నడవలేని పరిస్థితి, ఎటువైపు వెళ్తున్నామన్న గమ్యము కూడా తెలియని పరిస్థితి దాకా వెళ్తాం. ఎందుకంటే మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన జ్ఞానముతో స్టార్ట్ చేసిన ప్రయాణం కాబట్టి దేవుడు అంటాడు నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. హీ హ్యాడ్ ఎ ప్లాన్ టు ప్రాస్పర్ యూ, దట్ ఈస్ ద విల్ ఆఫ్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన నీ యొక్క జీవితం పట్ల ఒక తలంపు ఎరిగి ఉన్నాడు. అయ్యా నా బిడ్డ ఇక్కడ ఉంది జీవితము, కానీ అక్కడి నుంచి ఐఎమ్ గోయింగ్ టు మేక్ హిమ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్. అక్కడ ఆశతో నీవు అక్కడ ఆయన వైపు చెయ్యి చాపావనుకో, ఆయన ఏం చేస్తాడంటే అక్కడి నుంచి హీ విల్ గివ్ ఎ బ్రేక్ త్రూ. ఈ బ్రేక్ త్రూ అంటే ఏంటయ్యా అంటే ఒక నూతన ఆవిష్కరణ నీ జీవితంలో, పాత జీవితంలో నుంచి తీసుకొని వచ్చి హీ విల్ మేక్ యూ యాజ్ ఎ న్యూ ఇన్నోవేటివ్ క్రియేచర్. నువ్వు నూతన ఆవిష్కరణముగా చేస్తాడు నిన్ను. ఎందుకు చేస్తాడా అంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఎ బ్లెస్డ్ ఫెలోషిప్ విత్ యూ. ఆశీర్వాదము కలిగిన సహవాసము కలిగి ఉంటాడు. ఎందుకంటే ఈ యొక్క రోజుల్లో ఏం చేస్తున్నామంటే ఈ క్రిస్టియానిటీ అంటే దే ఆర్ ప్రొజెక్టింగ్ యాజ్ ఎ రిలీజియన్. ఒక రిలీజియన్గా ఇది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, ఒక మతముగా ప్రొజెక్ట్ చేస్తాను. కానీ క్రిస్టియానిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లివింగ్. మార్గము ఎలా ఉంటుందంటే ఆ మార్గము ఏం చేస్తుందంటే మన జీవితాన్ని వెలుగుగా తయారు చేస్తుంది ఆయన వాక్యం. మనం ఏమనుకుంటున్నాము, ఈ యొక్క క్రిస్టియానిటీ ఇట్ వాజ్ కాన్ఫైన్డ్ రిలీజియన్ అనుకుంటున్నాం. ఇది ఒక మతము, ఈ యొక్క మతములాగే అందరూ అలా చేస్తారు, ఇలా ఉంటారు, ఇలా డ్రెస్ వేసుకుంటారు, ఇలా బ్రతుకు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇట్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్. మన యొక్క జీవిత విధానము. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దామండి. అక్కడ ఫరిసీలు ఉన్నారండి. ఆ యొక్క ఫరిసీలు వాళ్ళ జీవితము ఆ యొక్క బట్టలు ధరించి బయట ప్రార్థనలు చేసి ఈ విధముగా కనపరుచుకుంటున్నారు. దే ఆర్ షోయింగ్ దెమ్సెల్ఫ్, దే ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ ప్యూర్ పీపుల్. ఈ యొక్క రోజుల్లో జరుగుతుంది ఏంటంటే దే ఆర్ ప్రొజెక్టింగ్ సంథింగ్ వితౌట్ బీయింగ్ యాజ్ ఎ న్యూ క్రియేషన్. దే ఆర్ ప్రొజెక్టింగ్ సంథింగ్. యా, ఐ ఆమ్ హోలీ. No, you can never be a holy because the Christ is the only holy one. In His you are holy. ఆయన యందు నీవు పవిత్రుడు అవుతావు. కానీ you can never, you are trying to project by the way of dressing, by the way of talking, we are trying to act like something. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే whenever you are trying to act like someone, నీ యొక్క జీవితంలో బ్రేక్ త్రూ రాదు. You can never have a breakthrough in your life. దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. అది మొలవాలంటే ఏం చేయాలంటే ఇఫ్ వీ వాంట్ టు గ్రో ఎ ప్లాంట్ వీ హ్యావ్ టు ప్లాంట్, యూ హ్యావ్ టు సో ద సీడ్ ఫస్ట్. మన జీవితంలో మనకి ఒక మంచి ఫలమున్న చెట్టు రావాలంటే ముందు దానికి సంబంధించిన విత్తనము వేయాలి. ఆ విత్తనము వేసినప్పుడు మాత్రమే యూ విల్ హ్యావ్ ఎ రైట్ ప్లాంట్ ఎట్ ఎ రైట్ టైమ్ ఇన్ ఎ రైట్ సిచ్యువేషన్.
నీవు అంతేకాని నీవు దానికి సంబంధించిన విత్తనము నువ్వు వేయకుండా నీవు అలాగే ఏదో ఒక సమయంలో ఎవరో వచ్చి అక్కడ విత్తనం వేస్తారు, ఎప్పుడో దానికి కావాల్సినప్పుడు వస్తుంటే ఇట్ కెన్ నెవర్ బీ హ్యాపెన్. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుడు డైరెక్ట్గా ఇలా వచ్చి నీతో మాట్లాడుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ థింగ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ రెవల్యూషన్ అంటే దేవుడు అంటున్నాడు ఐ గివెన్ ఎ వర్డ్ దట్ యు హ్యావ్ టు మెడిటేట్ ఇట్ అపాన్. whenever you are meditating upon the word, whenever you are praying for God, then he will answer your every question. నీ యొక్క ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానము కలుగ చేసి ఉంటున్నాడు. Whenever you want a breakthrough in your life, you just have to go through the situation first. Whenever you're going through a situation that I didn't have, నాకు మార్గము లేదు, నా జీవితము ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదని నీవు ఎప్పుడైతే అనుకుంటున్నావో దేవుడు అంటున్నాడు ఏం చేస్తున్నంటే నువ్వు మొదటిగా విత్తనము వేయాలి. You have to sow the seed first. ఆది కాండము ఇలానే ఒక విత్తనము వేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి, ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు ఏం చేశాడంటే ఆది కాండం 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడైను. ఆ యొక్క విత్తనము వేసాడండి, విత్తనము వేసినప్పుడు 100 ఫలము పొందాడు. ద థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు సీడ్ we have to sow a seed first. మనము విత్తనము విత్తాలి ఫస్ట్. we have to sow it. that is our part. మనం ఎప్పుడైతే విత్తనము వేస్తామో అప్పుడంట అది ఏ కాలమైనా కానీ ఒక రోజులో మనం అనుకుంటాం అది ఏదో మంచి కాలమనో లేదంటే వర్షాకాలమనో అందుకనే 100 ఫలము పొందామేమో అని మనం అనుకుంటాం. కానీ ఆది కాండము 26:1 చూసినప్పుడు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. ఆ యొక్క ఏ కాలం అంటండి అది అదేమంటారంటే అది ఒక కరువు టైం అండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. కరువులో మనకి విత్తనాలు వస్తాయా, వర్షాలు పడతాయా, పడవు. దేవుడు ఏమంటున్నాడంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ సీజన్, ఇఫ్ యూ సో సంథింగ్ సీడ్ ఇన్ ద రైట్ టైం, నీకు యొక్క సమయంలో నీ పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో కూడా వెన్ ఎవర్ యు ఆర్ ట్రయింగ్ టు సో ద సీడ్ దెన్ ఇట్ కెన్ నెవర్ బి వేస్టెడ్. దాని తర్వాత ఫలము ఇచ్చుదా ఆయన బాధ్యత, ఆయన ఫలము ఇచ్చే బాధ్యత ఆయనది. ఫస్ట్ మనమేం చేయాలి, విత్తనాలు అనేవి విత్తాలి. విత్తనాలు విత్తకపోతే వీ కెన్ నెవర్ గ్రో ఎ ప్లాంట్. ప్రార్థన అనే విత్తనాలు, వాక్యం అనే విత్తనాలు మనము విత్తకపోతే మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితము ఎప్పటికీ ఎన్నటికీ అభివృద్ధి కాలేదు. Without the prayer and the word of God, it can never and ever, you can never get this fruit at a right time. If you want to get a fruit, you have to sow the seed. అదే అంటాడు ఎఫెసీయుల పత్రిక 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాని కంటేను ఊహించినటువంటి కంటేను అత్యధికముగా చేయగా శక్తిగల దేవుడు. మనము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే whenever you are trying to sow the seed, if you want a breakthrough, you have to sow the seed first. You have to sow. అడగండి, దేవా నాకు ఇది కావాలి, ఐ వాంట్ ఎ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్, ఐఎమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. నేను నా యొక్క జీవితంలో నా యొక్క స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు నాయన, నా జీవితం ఈ విధముగా ఉంది, నా యొక్క జీవితం నా లైఫ్ స్టైల్ ఈ విధముగా నేను అలవాటు పడిపోయిన దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నేను ఈ యొక్క ఎడిక్షన్ నేను ఇరుక్కొని పోయినాను, ఈ యొక్క ఎడిక్షన్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అయ్యా నా జీవితం ఇలా ఉంది, నా యొక్క జీవితము ప్రశ్నార్థకముగా ఉంది, ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు, నీవే నా దిక్కు అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు he was going to give a breakthrough at a right time, at a right situation. ఎప్పుడు ఇస్తుందంటే ఫస్ట్ we have to sow the seed first. even though it was a famine, ఆ యొక్క జీవితంలో నీవు కరువు ఉన్నా కూడా అక్కడ సమయంలో నీ యొక్క జీవితము నీ యొక్క ప్రదేశాలలో ఎటువంటి నీ యొక్క రీసోర్సెస్ లేకపోయినా కూడా his willing is to bless you, his willing is to give you a breakthrough, my dear brothers and sisters.
He wants to give a breakthrough in your life in a right now. అది ఎప్పుడో కాదండి. అదే మనము చూసాము యెషయా గ్రంథం 43:19 ఇప్పుడే, రైట్ నౌ. ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి బిడ్డకి గాడ్ వాజ్ గోయింగ్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ సిచ్యువేషన్ రైట్ నౌ. యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో చూస్తున్న ప్రతి బిడ్డకి బ్రేక్ త్రూ కావాలని అనుకుంటున్న, ఆశించిన ప్రతి బిడ్డకి, ఎవరెవరైతే నా జీవితము ఇంతకు ముందు కంటే అకస్మాత్తుగా గివ్ మీ ఎ బ్రేక్ త్రూ, సరి అయిన సంపూర్ణమైన మార్పు నా జీవితంలోకి నాకు దయచేయని నీవు ఆయన్ని అడిగినప్పుడు, He was going to give an abundance of breakthrough. నీవు ఊహించవు నా యొక్క మార్పు, ఆ యొక్క ఆవిష్కరణ ఎలా ఉంటుందంటే నీ లైఫ్ స్టైల్ పాత లైఫ్ స్టైల్ లాగా ఉండదు. ద వే ఆఫ్ టాకింగ్, ద వే యూ బిహేవ్, ద వే యూ వాకింగ్, ఈ ప్రతి ఒక్కటి He was going to bring the change. వాకింగ్ అంటే నార్మల్గా నడిచే స్టైల్ కాదండి, నడిచే విధానము కాదు. ద ఫెయిత్ స్టెప్స్. వాకింగ్ అంటే ద ఫెయిత్ స్టెప్. యూ షుడ్ నాట్ వాక్ బై సైట్, యూ షుడ్ వాక్ బై సైట్. నీ యొక్క చూపు మీద కాదు, వెలి చూపు మీద కాదు నువ్వు ఆధారపడి నడవాల్సింది విశ్వాసపు అడుగుల చేత. Whenever you are trying to get a breakthrough, you have to sow the seed first. Whenever you are trying to sow the seed, then God was going to give a breakthrough right now. నీవు అడిగితే నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, నీవు ప్రార్థన సమయంలో అయ్యా నాకు వాక్యము ద్వారా నాతో మాట్లాడు, గివ్ మీ సమ్ బ్రేక్ త్రూ అని నీవు అడుగుతావో, then this is the day for you. God want to bless you and He want to give you a breakthrough with a great revelation. గొప్ప ప్రత్యక్షతతో నీ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో కావలసింది ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనను మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, whenever you are trying to go to His presence, then God wants to give you a abundance of breakthrough. యోబు జీవితంలో కూడా మనం చూసి ఉన్నామండి. తనకు అన్నీ పోయినాయి. తన యొక్క ఫ్యామిలీ, తన యొక్క రిలేషన్షిప్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో, తన యొక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి మాటలు అంటూ ఉన్నారు. తన యొక్క భార్య, తన యొక్క కుమారు ఎవ్వరూ లేరండి. తన యొక్క జీవితము వ్యర్థమైపోయింది. ఇట్ వాస్ కమింగ్ టు ఎన్ ఎండ్ అని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే యోబు గ్రంథం 42:10 మనం చూసినట్లయితే, గాడ్ గేవ్ జాకోబ్ ట్వైస్. 2 అంతలు, ఇంతకు ముందు దానికంటే 2 అంతలు ఎక్కువగా అధికముగా ఇచ్చాడు. ఏం చేశాడయ్యా అంటే హీ ప్రేడ్ కంటిన్యూస్లీ. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది మానల. ద సోయింగ్ సీడ్ విల్ నెవర్ బి వేస్టెడ్. నీవు ఏదైతే ప్రార్థన సమయము నీవు గడుగుతావో అది ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థమే కాదు. It will never be a wasting time. Prayer time will never be a wasting time in your life. ఆ ప్రార్థనలో అన్నిటికీ జవాబు వస్తుంది. When you are addressing Him, the prayers will never be wasted. ఆయన సన్నిధికి నీవు ఎప్పుడైతే లార్డ్ నాకు చెయ్యలేకపోతున్నాను దేవా, నేను వెళ్ళలేకపోతున్నాను దేవా, నా జీవితాన్ని నీవే మార్చు దేవా అని అనుకున్నప్పుడు, then He was going to give a abundance of breakthrough right now situation. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? నీవు వెళ్ళాలనుకుంటున్నా కూడా బయటికి రాలేకపోయిన సిచ్యువేషన్ అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? He was going to give a breakthrough right now. When you believe it, then you can receive. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని అడుగుతావో then only it will come. Whenever you cannot ask, నువ్వు ఆయన్ని విత్తనాలు వేయకుండా నాకు యాపిల్ చెట్టు కావాలి, నాకు యాపిల్ చెట్టు కావాలని, నాకు యాపిల్ చెట్లు అని గుడ్డు విశ్వాసంతో నీవు ఉన్నావు అనుకో, how can it grow without a seed? విశ్వాసపు విత్తనాలు కావాలి. ఆ యొక్క విత్తనాలు ఎలా ఉంటాయంటే సరైన రీతిలో, సరైన సిచ్యువేషన్లో ఇట్ విల్ గివ్ ఎన్ నైస్ ఫ్రూట్. దేవుడు ఏమంటున్నాడంటే నా జీవితంలోనే బ్రేక్ త్రూ, నీ జీవితంలోనే బ్రేక్ త్రూ, నీ యొక్క జీవితంలోనే ఒక గొప్ప బ్రేక్ త్రూని ఇవ్వాలనుకుంటున్నాను. అందరికీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది దేవుని చిత్తమేనా? దేవుని చిత్తమేనా
ఇది దేవుని చిత్తములో ఎలాగ వెళ్ళాలి. దేవుడు ఏమంటున్నంటే వెన్ యు ఆర్ ఫెయిత్ఫుల్ రైట్ నౌ ఆన్ దిస్ డే, నీవు ఎప్పుడో సంగతులు కాదండి. ఈరోజు నీవు నమ్మకముగా ఆయన సన్నిధికి వెళ్ళావా? ఈరోజు నీవు ఆయన దగ్గరతో సహవాసము కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ అ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్? డూ యూ హ్యావ్ అ రైట్ కనెక్షన్ విత్ హిమ్? వెన్ ఎవర్ యూ హ్యావ్ అ రైట్ కనెక్షన్, యూ విల్ హ్యావ్ అ రైట్ లివింగ్. అబ్రహాము కూడా తన జీవితంలో ఎక్కడికి వెళుతున్నాడో తెలియని సమయంలో ఇది నేను ఎట్లా స్వతంత్రించుకోవాలి? ఆదికాండము 15:8 నుంచి 9 చూస్తే, అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లా తెలుస్తుంది అన్నప్పుడు ఆ యొక్క దేవుడు ఏం చెప్పాడంటే, నీవు ఆ యొక్క మేకని, ఆ యొక్క అలాగే ఒక పొట్టేల్ని, ఒక తెల్లగువ్వని, పావుర పిల్లని నా దగ్గరికి తెమ్మన్నాడు. Sometimes God asks you something which was completely out of your limits. నీవు నీ యొక్క లిమిట్స్లో ఉన్నాయి, ఉండను కూడా ఉండవు. చాలా చిన్న ప్రార్థన, దేవా నాకు దారి లేదు అనే చిన్న ప్రార్థన నీవు ఆయన దగ్గరికి, అదే అబ్రహాంని కూడా అడిగాడు. ఒకే ఒక చిన్నది, ఆ యొక్క మేకని. అసలు అబ్రహాం అడిగింది ఏంటి? దేవుడు సమాధానం ఇచ్చిందేంటి? సమ్ టైమ్ ద సీడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. దోస్ సీడ్స్ కెన్ నెవర్ బి వేస్టెడ్. అది కరువు సమయమైనా కూడా ఇస్సాకు ఏ విధముగా అయితే ఎడారి ఆ యొక్క కరువు కాలంలో ఏదైతే ఫలాన్ని పొందాడో అదే విధముగా నీ జీవితంలో, నా జీవితంలో అది కరువు సమయమైన దారే లేదనుకున్నా, హీ వాజ్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. ఇది ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మనం అనుకుంటాం ఎక్కడ ఇట్ వాజ్ సంథింగ్ బియాండ్ మై లిమిట్, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ అంటాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఏమంటున్నాడంటే, గాడ్ నెవర్ ఆస్క్ వితౌట్ నీ యొక్క పరిమితి, ఆ యొక్క పరిమితిలో, నీ యొక్క పరిమితిలో లేని చిన్నవి, చాలా చిన్నవి, కొద్ది సమయం 24 గంటల్లో ఒక 10 నిమిషాలు ఆర్ యు ఎంజాయింగ్ ద కమ్యూనియన్? ఆయనతో సంబంధము కలిగి ఉంటున్నావా? హీ వాజ్ గోయింగ్ టు గివ్ ఎన్ అబండెన్స్ లైఫ్. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు సో ఎ సీడ్. ఆ యొక్క సీడ్ ఎప్పుడైతే నీవు సరైన విత్తనం వేస్తావో, మనం ఆలోచించండి. ఇఫ్ యు సో, మనము ఎప్పుడైతే యాపిల్ విత్తనం వేస్తామో మనకేమొస్తుంది? యాపిల్ చెట్టే వస్తుంది. యాపిల్ విత్తనం వేస్తే మామిడికాయ చెట్టు వస్తుందా? రాదు. వాట్ యు ఆర్ సోయింగ్ వీ కెన్ గెట్ ఇట్. నువ్వు ఏదైతే వేస్తావో, నువ్వు యాపిల్ చెట్టునే విత్తనం వేస్తావో యాపిల్ చెట్టు మాత్రమే వస్తుంది. వాట్ యు ఆర్ సోయింగ్, ద రైట్ ప్రేయర్స్, the righteous prayers can be answered. Righteous prayer enti? What is righteous prayer? When you are trying to pray with the conscious of sin, na paapam ila undi, na paapapu jeevitam idi, deva nenu na jeevitam nenu chetta kuppani penta kuppani na jeevitam ila undi antunnava? యు ఆర్ రైచియస్ ఇన్ క్రైస్ట్. నీవు ఆయన రక్తములో నీవు పాలు పొందినప్పుడు నీ యొక్క పాపాల్ని కడిగి వేశాడు. నీవు ఎప్పుడైతే నీవు సిన్ కాన్షియస్ మీద కాకుండా సన్ కాన్షియస్ మీద వెళ్తావో, దెన్ హీ వాజ్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. ఎందుకు ఆ యొక్క బ్లెస్ చేస్తాడంటే, హీ వాంట్స్ టు హ్యావ్ యూ ఎ బ్రేక్ త్రూ. Why we want a breakthrough means we are getting habituated. ఐగుప్తు జనాలు ఏ విధంగా అయితే బానిసలు అయిపోయారో, బయటికి వెళ్ళినా కూడా, అయ్యా నేను ఐగుప్తులో ఉంటే నా జీవితం అలా ఉండును, నా ఐగుప్తులో ఉంటే కనీసము తినడానికి తిండైనా ఉండును, నా జీవితం ఐగుప్తులో ఉంటే నాకు కనీసము నేను బ్రతకనన్నా బ్రతికేవాడిని, కానీ ఇక్కడికి వచ్చి నన్ను చంపేస్తున్నావు దేవా. బికాజ్ వీఆర్ హ్యాబిచుయేటెడ్. మనము అలవాటు పొంది ఉంటున్నాము. మన జీవితం ఇలానే, లైఫ్ స్టైల్ ఇలానే ఉంది. వీఆర్ గెట్టింగ్ చైన్ టు సమ్ లైఫ్ స్టైల్స్ ఇన్ అవర్ లైఫ్. అదేంటి అంటే, దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ జీవితంలో ఇఫ్ హీ వాంట్స్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ, హీ విల్ బ్రేక్ ఆల్ ద చైన్స్. ప్రతి ఒక్క చైన్స్ని ఆయన బ్రేక్ చేయాలనుకుంటున్నాడు, విరగగొట్టాలనుకుంటున్నాడు. వై? ఎందుకు?
అసలు దేవుని దృష్టిలో బ్రేక్ త్రూ అంటే ఏంది, సరైన మార్పు అంటే ఏంటి? అదే చూసినట్లయితే మార్కు సువార్త 14:26-31 వరకు మనం చదివినట్లయితే ఇక పేతురు యేసుక్రీస్తు వారిని తృణీకరించాడు. నాకెవరో తెలియదు, నాకెవరో యేసుక్రీస్తు వారెవరో తెలియదు అని తృణీకరించాడు. అది మన ఈ యొక్క 2021కి మనము ఏమంటారంటే అది మాడిఫై చేస్తే పీటర్ తన యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని కూడా, నేను పేతురుని కాదు అని చెప్పి తన సెల్ఫ్ ఐడెంటిటీని కూడా వదిలేసి యేసుక్రీస్తు వారెవరో తెలియదు బైబిల్ పక్కన పడేసి వెళ్ళిపోయాడు. వాట్ యు విల్ డూ? ఆ అబ్బాయి ఒక పాపి బైబిల్ పడేశాడు, ఎక్కడో తెలియదు అంటున్నాడు, నాకెవరో తెలియదు అంటున్నాడు. ఇంతకుముందు అయితే ఇలా ప్రేయర్ చేశాడు, ఇంతకుముందు అద్భుతాలు కూడా చేశాడు, కానీ ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు తెలుసా, నాకెవరో తెలియదు అంటున్నాడు. అది అటువంటి సిచ్యువేషన్లో పేతురు ఉన్నాడు. వదిలేశాడు, యేసుక్రీస్తు వారు ఎవరు నాకు తెలియదు, తృణీకరించాడు. కానీ పేతురు జీవితం అక్కడితో ఆగిపోలేదండి. ఏమైందంటే మార్కు సువార్త 14:72 చూసినట్లయితే, 72వ వచనంలో చూసినట్లయితే, హీ బ్రేక్ డౌన్. అయ్యా నా నన్ను క్షమించు యేసయ్యా. అగైన్ హీ కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి మళ్ళా తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చి ఏడ్చాడు, నా యొక్క జీవితం నన్ను క్షమించు యేసయ్యా, నిన్ను తృణీకరించాడు, క్షమించేసయ్యా అంటే యేసుక్రీస్తు వారు పేతురుని అక్కడితో వదిలేయలేదండి. యేసుక్రీస్తు వారు పేతురుని అక్కడ జీవితం ఆపేయలేదండి. ఆయన దగ్గరికి మళ్ళా వెళ్ళినప్పుడు ఈవెన్ దో తనని తృణీకరించినా కూడా ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే గొప్పగా ఏడ్చి మళ్ళా తన పాత స్థితికి కూడా వెళ్ళిపోయాడు. కానీ మనము చూసినట్లయితే యోహాను సువార్త 21వ వచనంలో పేతురుని రీస్టోర్ చేశాడు. పేతురుని రీస్టోర్ చేసి ఒక నాయకుడిగా, ఆ శిష్యులకి నాయకుడిగా ముందు నడిపించాడు. ఎంతో మందిని. It was not depending upon your situation. If you are willing to have a breakthrough in your life, just come back. పేతురులాగా నీవు ఆయన్ని తృణీకరించినా కూడా, నాకొద్దు యేసయ్యా, నీ దగ్గరికి నా వల్ల కాదయ్యా, నేను బ్రతకలేనయ్యా, నా జీవితము నేను వెళ్ళిపోతున్నానయ్యా, నేను వెళ్ళిపోయినా కూడా దేవుడు ఏమంటున్నాడు, హీ వాంట్ టు గెట్ యూ బ్యాక్ రైట్ నౌ. హీ వాంట్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ రైట్ నౌ. ఈరోజు నీకు బ్రేక్ త్రూ ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం బ్రేక్ త్రూ ఇవ్వాలనుకుంటున్నాడు అంటే, నీవు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన మేలతో నింపబోతున్నాడు. He want to bless you right now. నీవు అనుకున్న దానికంటే గొప్పగా నీ యొక్క జీవితాన్ని రీస్టోర్ చేయాలనుకుంటున్నాడు. అన్నీ నీ యొక్క జీవితము యోబు వలె ఉన్నా కూడా, ఈ యొక్క యోబు యొక్క జీవితం అంతా వ్యర్థము, నా జీవితం అయిపోయింది అనుకుంటూ ఉన్నా కూడా తను మానక ప్రార్థన చేశాడు. యూ హ్యావ్ టు సో ద సీడ్ ఫస్ట్. వెన్ యూ ఆర్ సోయింగ్ ద సీడ్, యూ ఆర్ గెట్టింగ్ ఎ ఫ్రూట్. You are getting a big tree that can never be moved. Even though the storms may come, the tree will stand still. నీవు ఎప్పుడైతే ప్రార్థనా విత్తనాలు వేస్తావో, వాక్యపు విత్తనాలు వేస్తావో, మంచి నేల పడిన విత్తనాలుగా ఉండి అనేకమైనటువంటి నీవు తెగుళ్ళు వచ్చినా కూడా అది పడకుండా నించునే శక్తి దేవుడు ఇచ్చి ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నా జీవితం లేదు, నా జీవితం అయిపోయింది అని. God was going to bless you. Amen. Hallelujah. Thank you, Master. ఇదే రోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ బిడ్డలారా. ఇదే రోజు నీ యొక్క జీవితాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు. ఇదే రోజు నీవు నా యొక్క జీవితం అయిపోయింది, నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేను, నా జీవితము యేసయ్య దగ్గరికి వెళ్ళలేను, యేసయ్య కొడతాడేమో, యేసయ్య తిడతాడేమో. కాదండి, హీ గివెన్ హిజ్ లైఫ్ ఫర్ యూ. ఆయన తన శరీరాన్ని నలగగొట్టించుకొని, తన యొక్క రక్తము పాయలుగా పడిపోతున్నప్పుడు, తన యొక్క శరీరము ముద్దలుగా కింద పడిపోయినప్పుడు కూడా
కూడా ఆయన సిలువలో నిన్ను నన్ను చూశాడు. ఆయన సిలువలో నీ జీవితాన్ని చూశాడు. తను తప్పు చేస్తాడేమో, తన యొక్క రక్తాన్ని తీసుకొని నీవు పరిశుద్ధుడు అయినప్పుడు మళ్ళా నీ పాపమంతా కొట్టివేయబడ్డాయి. ఇట్ వాస్ క్లియర్డ్ అట్ వన్స్. When you bled, when you are having communion with God, you are clean. నీ జీవితాన్ని గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు. He want to give a breakthrough right now. దావీదు జీవితం కూడా గొర్రెల కాపరిలాగే ఉందనుకున్నాడు. తన జీవితం ముందుకు వెళ్ళాలో లేదో అనుకుంటా ఉన్నాడు. కానీ దావీదేమయ్యాడయ్యా అంటే గొర్రెల కాపరి నుంచి సింహాసనాన్ని ఎక్కించాడు. ఎవ్వరు ఊహించలేటువంటి. God doesn't want your IQ, your strength, your ability, your thinking, your thought. God wants to have you back to have the right communication. Amen. ఈ బ్రేక్ త్రూ ఎప్పుడు కావాలయ్యా అంటే, నేను జిమ్కి వెళ్ళేవాడినండి. జిమ్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫస్ట్ 20 ఆ యొక్క పుషప్స్ తీసినప్పుడు మిగతా 10 పుషప్స్ వచ్చేవి కాదు. తీస్తూ ఉండేవాడిని. నా వల్ల కాదు, 20 దాకా నా వల్ల కాదు అనుకునేవాడిని. మా ట్రైనర్ ఏం చేసే, లైక్ యూ క్యాన్ డూ ఇట్. హీ వాజ్ కంటిన్యూలీ ఫోర్సింగ్ మీ టు డూ. ఆ టైంలో ఏమైందని, ఆ రెప్యుటేషన్ టైప్ చేస్తున్నప్పుడు నాలో తెలియని శక్తి కూడా నా యాక్ట్ చేసి ఆ 10కి రీచ్ అయ్యి 30 దాకా తీసుకెళ్ళేది. గాడ్ వాంట్స్ దట్ రెప్యుటేషన్. నీవు అయిపోయింది అనుకుంటున్నా కూడా హీ హ్యాడ్ సమ్ రెప్యుటేషన్ టెస్ట్. ఆ రెప్యుటేషన్ది నీ యొక్క సెట్ ఏం చేస్తుంది అంటే, ఆ రెప్ సెట్ నీలో ఉన్న బలాన్ని, నీకు తెలియని బలాన్ని ఇచ్చి నీ యొక్క జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ ఇవ్వడానికి సిద్ధముగా ఉంది. గాడ్ వాజ్ కాలింగ్ యూ టు హ్యావ్ యూ బ్యాక్, టు హ్యావ్ ఏ వండర్ఫుల్ కమ్యూనియన్. దేవుడు నీ యొక్క జీవితాన్ని గొప్పగా వాడుకోబోతున్నాడని నమ్ముతున్నా. ఎందుకంటే పేతురుకి తెలుసా అండి, తను తృణీకరించి మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోయి నాకు లేదు ఇంకా జీవితం ఇదే, మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ వెన్ హీ కేమ్ బ్యాక్ టు రికౌన్సిల్, హీ హ్యాడ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు ఆయన పరిశుద్ధాత్ముని చేత నడిపించాడు. ఈవెన్ దో the things were going out of your way, God was willing to get you a breakthrough. అయిపోయింది, జీవితం అయిపోయింది అనుకుంటున్నావా? God was going to give a breakthrough right now in the name of our Lord and Savior Jesus Christ. Just receive it abundantly. Amen. God bless you. ప్రేమగల దయగల పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో ఈ క్షణంలో యొక్క బిడ్డలు నీ యొక్క వాక్యాన్ని వినినారని నమ్ముతున్నాం. మంచి నేల పడిన విత్తనముగా ఉండబోతుందని నమ్ముతున్నామయ్యా. సరైన రీతిలో సరైన సమయానికి యొక్క బిడ్డ జీవితంలో ద రైట్ బ్రేక్ త్రూ ఇస్తున్నామని నమ్ముతున్నాం. ఊహించని దానికంటే అత్యధికమైన మేలతో నింపబోతున్నామని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. ప్రతి బిడ్డ ఎవరెవరైతే వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో బ్రేక్ త్రూని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి హృదయాన్ని నీవే తాకినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిత్యం నిరంతరం సదాకాలం తోడైండును గాక. ఆమెన్. యేసుక్రీస్తు వారి సంపూర్ణమైన సమాధానము మీతో ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.